కదా. కానీ మరి అది కేవలం ముస్లిం ఇన్స్టిట్యూషన్స్కే చేస్తామనేది రెండో క్వశ్చన్ వస్తుంది. ఒక ఏ చట్టమైనా లైక్ షుడ్ బి ట్రీటెడ్ ఎలైక్ అనేది ఒక లాలో ప్రిన్సిపల్. అంటే ఒకే రకమైన అంశాలని ఒకే రకంగా చట్టం చూడాలి. ఎందుకంటే భారత రాజ్యాంగము డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిలీజన్ ఎలో చేయదు. భారత రాజ్యాంగం డిస్క్రిమినేషన్ ఆన్ ద నేమ్ ఆఫ్ కాస్ట్, క్లాస్, రిలీజన్, క్రీడ్, కలర్ దీన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రైట్ టు ఈక్వాలిటీ అనేది ఒక కీలకమైన రాజ్యాంగ హక్కది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే, నువ్వు ముస్లిం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ గవర్న్ చేయడానికోమో నాన్ ముస్లిమ్స్ను కూడా ఇంక్లూడ్ చేసి డైవర్సిటీని కోరుకుంటున్నాం, మంచిదే. మరి ఇతర పరమైన మత సంస్థలు కూడా అది కోరుకుంటావా? ఇప్పుడు కేవలం ముస్లిం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి చట్టాలు లేవు. ఇప్పుడు సిక్ గురుద్వారా ప్రబంధ కమిటీ యాక్ట్ ఉంది. అంటే గురుద్వారాలను నిర్వహణ, సిక్ మత సంబంధిత ఆస్తుల నిర్వహణకు చట్టం ఉంది. మరి అందులో గురుద్వారా ప్రబంధ కమిటీ SGPCలో కూడా నాన్ సిక్కుల ఏతరులను అనుమతిస్తారా? ఇప్పుడు హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ ఉన్నాయి, మన TTD ఉంది, ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, TTDలో హిందూ ఏతరులు ఎలా ఉంటారు అని. ఈవెన్ ఉద్యోగాలు కూడా చేయకూడదు అంటున్నాం కదా, బోర్డుల తర్వాత సంగతి. TTDలో ఉండేటువంటి నాన్ రిలీజియస్ యాక్టివిటీస్, TTDలో ఉండే సెక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఉదాహరణకు తిరుపతిలో ఒక TTD ఆస్తికి సెక్యూరిటీ గార్డు ఉంటాడు, అదే రిలీజియస్ యాక్టివిటీ కాదు. ఒక TTD సత్రంలో క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు, అదే రిలీజియస్ యాక్టివిటీ కాదు. అక్కడ కూడా హిందువులే ఉండాలి అని కదా వాదన. మరి ఒక TTD సత్రములో కూడా హిందువే ఉండాలి అని మనం అందరం అడుగుతున్నప్పుడు, మరి ముస్లిం ప్రాపర్టీస్ను ముస్లిం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మసీదులతో సహా వాటిని మేనేజ్ చేసే బోర్డులో ముస్లిమేతరులు ఎలా ఉంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. సో అందువల్ల రైట్ టు ఈక్వాలిటీ ఏం చెప్తుంది? అన్ని రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ను ఒకే రకంగా సెక్యులర్ స్టేట్ చూడాలి. సో మీకు ఒకవైపు ఏమో ఇదే ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తాం, ఉమ్మడి పౌర స్మృతి అంటున్నారు. మరి 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 లాంగ్వేజ్, 1 నేషన్ 1 రేషన్ కార్డ్, 1 నేషన్ అన్నీ 1 నేషన్ అంటున్నారు కదా. మరి ఒకే దేశం ఒకే చట్టం ఈ విషయంలో ఎందుకు ఉండదు? ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం కదా. ఇప్పుడు మన దేశంలో ముస్లిం ప్రాపర్టీస్ కొరకు ఒక చట్టం, హిందూ ప్రాపర్టీస్కి ఒక చట్టం, సిక్ ప్రాపర్టీస్కి ఒక చట్టం. ఎందుకు ఒకే చట్టం చేయొచ్చు కదా? ఆల్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రిలీజియస్ ప్రాపర్టీస్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒకటే సెంట్రల్ చట్టం తెచ్చేస్తే పడైపోతుంది కదా. మరి ఎందుకు ఒకవైపు ఉమ్మడి పౌరస్మృతి కావాలి అని చెబుతున్న బీజేపీ, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి చట్టాలు చేసిన బీజేపీ మతపరమైన ఆస్తుల నిర్వహణలో ముస్లింలకు ప్రత్యేక చట్టం ఎందుకు చేస్తోంది? నా సలహా ఏంటంటే ఉమ్మడి చట్టం చేయండి, అది ఏ మతమైనా కానివ్వండి. మత సంబంధితమైన ఆస్తులకు ఒకే రకమైన నిర్వహణ విధానం ఎందుకు ఉండకూడదు? 1 నేషన్ 1 రిలీజియస్ ప్రాపర్టీస్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎందుకు ఉండకూడదు? ఇది భారత రాజ్యాంగం చెప్పింది కదా, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అని. ఉమ్మడి పౌరస్మృతి వైపుగా ఒక మంచి ముందడుగు కదా, ఎందుకు ఉండకూడదు? దీనికి ఆన్సర్ లేదు. ఇక రైట్ టు ఈక్వాలిటీ ఏం చెప్తుంది అంటే, నీవు ప్రతి మతాన్ని ఒకే రకంగా చూడాలి. ఒక మతానికి సంబంధించిన ఆస్తుల నిర్వహణలో మతేతరులని అనుమతించినప్పుడు మిగతా మతాలకు సంబంధించిన ఆస్తుల నిర్వహణలో మతేతరులను ఎందుకు అనుమతించరు అనే క్వశ్చన్ వస్తుంది. అప్పుడు లా ప్రిన్సిపల్ ఏంటంటే లైక్ షుడ్ బి ట్రీటెడ్ ఎలైక్, అంటే ఒకే రకమైన దానిని ఒకే రకంగానే చూడాలి, వివక్ష చూపరాదు మతం పట్ల అనే చట్టం చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణకు హిందూ అనే పదంలో చాలామంది ఇంక్లూడింగ్ బీజేపీ నమ్మేది ఏంటంటే, హిందూ అన్న పదంలో సిక్కులు వస్తారు, బౌద్ధులు వస్తారు, జైనులు వస్తారు కదా. ఈవెన్ గౌతమ బుద్ధుడిని శ్రీమన్నారాయణ అవతారంలో ఒకటిగా భావిస్తారు కదా చాలామంది. మరి అలాంటప్పుడు ఈవెన్ TTD బోర్డులో బుద్ధిస్టులను సిక్కులను అపాయింట్ చేయొచ్చా? మీరు చెప్పండి, ఆ ప్రశ్నకి ఏంటి? సో అందువల్ల హిందూ రిలీజన్లో భాగమని భావించిన సిక్కులు, బౌద్ధులు, జైన్లు వీళ్ళను కూడా హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లలో చేయరు. అలాంటప్పుడు ముస్లిమేతరులను ఎలా చేస్తారు ముస్లిం బోర్డులో? ఇది రైట్ టు ఈక్వాలిటీకి వ్యతిరేకం కదా, ఇది ఆర్బిటరీనెస్ కదా. ఎనీ లా విచ్ ఈస్ ఆర్బిటరీ ఈజ్ అల్ట్రా వైరస్ టు ద కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో తీర్పు చెప్పింది. అంటే చట్టానికి ఆర్బిటరీ ఉండొద్దు. అంటే మన్మాని అంటారు చూడు, నా ఇష్టమైనటువంటి చట్టం చేస్తా అంటే అంగీకరించబడదు. సో అందువల్ల రైట్ టు ఈక్వాలిటీ అనేది రెండవ డైమెన్షన్గా
మీకు దీంట్లో క్వశ్చన్ వస్తుంది. ఇక మూడవ డైమెన్షన్ ఏంటంటే దీన్ని లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఉందా అనేది కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఐ థింక్ భారతదేశ రాజ్య వ్యవస్థకు సెక్యులర్ రాజ్యంలో మతానికి సంబంధించిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద రిలీజన్ కానప్పుడు పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు, అసెంబ్లీ చట్టాలు చేయొచ్చు. అలాగే అది పబ్లిక్ ఇంట్రెస్ట్ కొరకు చట్టాలు చేయొచ్చు. అందువల్ల లెజిస్లేటివ్ కాంపిటెన్స్ను కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ముస్లిం మత ఛాందసవాదులు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా పార్లమెంట్ ఎలా చట్టం చేస్తుంది అని క్వశ్చన్ చేస్తున్నారు. పార్లమెంట్ ఎలా చట్టం చేస్తుంది అని క్వశ్చన్ చేయడం న్యాయం కాదు. లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఉండదు అన్నది కరెక్ట్ కాదు. అలాంటప్పుడు ముస్లిం లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేకుంటేనే మీకు హిందూ ఎండోమెంట్ యాక్ట్లు వచ్చాయా? మత సంబంధితమైన కార్యక్రమాల్ని నియంత్రించే విషయంలో ఎస్టాబ్లిష్డ్ ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటే మత సంబంధితమైన కేసులా ఏం చెప్తుంది అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్ అయితే తప్ప చట్టాలు చేయొచ్చు. ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ అనేది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్ ఏం కాదు కదా. సో అందువల్ల ఒక మత సంబంధిత ఆస్తుల నిర్వహణ అది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్ కిందికి వస్తుందా రాదా అనేది రేపు సుప్రీంకోర్టు చెప్పాలి. ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ద రిలీజన్ అయితే మాత్రం చట్టాలు చేయరాదు. నాకు తెలిసినంతవరకు అది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్గా రాదు. వచ్చుంటే హిందూ ఎండోమెంట్ యాక్ట్లు కూడా ఉండవు కదా. అందువల్ల మత సంబంధిత ఆస్తుల నిర్వహణ విషయంలో చట్టాలు హిందూ మతానికి సంబంధించిన వాటిలో చట్టాలు వచ్చినప్పుడు, సిక్ గురుద్వారా ప్రబంధక కమిటీ చట్టాలు వచ్చినప్పుడు, 1954 నుంచి వక్ఫ్ చట్టాలు వచ్చినప్పుడు, కొత్తగా ఇప్పుడు